అమితాబ్ బచ్చన్, ఒక చిరంజీవి గారు, ఒక నాని, అందరు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారా? అన్నమయ్య సాక్షాత్తు వచ్చి నాకు ఈ అవార్డు ఇచ్చినట్టు అనుకుంటున్నాను. A collective effort of the whole Telugu film industry. అది మన తెలుగు ఇండస్ట్రీ యంగ్స్టర్స్ కూడా బాగా పాజిటివ్ ఉన్నారమ్మా, కొంచెం క్లాప్ కొట్టండి. అందరికి నమస్కారం అండి. ఐఫా ఉత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. లాస్ట్ ఇయర్ చేసిన సినిమాలో, అద్భుతమైన సినిమాల్లో పాల్గొన్న మీ అందరిని ఇక్కడ చూస్తుంటే నిజంగా ఒక పండగలా ఉంది. సారీ, ఈరోజు పండగే కదా, అంటే అవార్డ్ ఫంక్షన్స్ ఆర్ క్వైట్ క్రేజీ. క్రేజీ అనే మాటకి ఏ మాటకు ఆ మాట మన ఆడియన్స్ కూడా చిన్న క్రేజీగా బిహేవ్ చేశారు లాస్ట్ ఇయర్. అరే అల్లు శిరీష్ కే సూపర్ హిట్ ఇచ్చేశారు, మనోడు దెబ్బకి నేషనల్ పర్మిట్ హీరో అయిపోయాడు. కంగ్రాచులేషన్ శిరీష్, వేర్ ఎవర్ యు ఆర్. వచ్చి ఉన్నాడు స్టార్ కదా, నో ప్రాబ్లం. కానీ ఈసారి నామినేషన్లు, సినిమాలు కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి. నాన్న హెల్ప్ లేకుండా పెళ్లి చూపులు, నాన్న కోసం ఏవైనా చేసే నాన్నకు ప్రేమతో, రెండు అద్భుతమైన నామినేషన్లు, అద్భుతమైన సినిమాలు. నాగార్జున గారు ఏ గోడ పడితే ఆ గోడ దూకేసి చేసిన సోగ్గాడే చిన్న ఆయనే, కుర్చీలో కూర్చుని ప్యారలైజ్ అయి చేసిన ఊపిరి సినిమా కూడా నామినేషన్లు. సార్ ఈసారి విత్తనాలు నాటి చెట్లు పెంచమని చెప్పిన జనతా గ్యారేజ్, అలానే ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు వేయకూడదు అని చెప్పిన క్షణం సినిమా కూడా. సినిమా చూడలేదు కదా? మంచి సినిమాలు చూడండి బాస్. కాంటెంట్ ఇస్ కింగ్ అని చెప్పడానికి మన పివిపి గారే నిదర్శనం అండి. ఈసారి ఆయన కోట్లు పెట్టి తీసిన ఊపిరి సినిమా, నాగార్జున గారితో, కార్తీ గారితో, తమన్నా గారితో, వంశీ పైడిపల్లి అనే డైరెక్టర్తో ప్యారిస్ లో షూటింగ్ పెట్టి చేసిన సినిమాకి గోల్డెన్ నామినేషన్. అలాగే ఊపిరి సినిమా పోస్టర్ ఖర్చుతో తీసిన క్షణం కూడా ఈజ్ నామినేటెడ్ ఇన్ దీస్ కేటగిరీస్. కంగ్రాచులేషన్ సార్, మిస్టర్ పివిపి. ఇట్స్ బిన్ అన్ అవుట్ స్టాండింగ్ ఇయర్ ఫర్ యూ. యాక్చువల్ అండి, లాస్ట్ ఇయర్ నేను ఏం చేయలేదు, ఐఫా వాళ్ళ కన్నా ఏం చేయలేదండి, ఇప్పుడు నేను హోస్ట్ చేయడం కరెక్టా కాదా అంటే, అవునండి మీరు ఏం చేయలేదు, అందుకే మీరు హోస్ట్ చేస్తే బెటర్ అని చెప్పారండి నాకు. కానీ దాంతో పాటు నాకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు, ఒక సూపర్ హోస్ట్ నాతో పాటు పెట్టారు. ఎవరి పేరు చెబితే నేచర్ కూడా నేచురల్ గా బిహేవ్ చేస్తుంది, ఎవరి పేరు పడితే ఫిబ్రవరిలో కూడా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కుమ్మేస్తాయో, ఎవరు ఫస్ట్ లుక్ వస్తే సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుద్దో, ఖాన్లకి ఖాన్ అయిన ఆంధ్రాకి షారూక్ ఖాన్ అని కొందరు, పర్ఫెక్షనిస్ట్ తెలంగాణకి అమీర్ ఖాన్ అని కొందరు, అంత హైట్ లేకపోయినా ఏదో ఒక రోజు మనందరికి అతనే అమితాబ్ బచ్చన్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ వెల్కమ్ ద నేచురల్ స్టార్ నాని. Side please. Local boys here. నేచురల్ స్టార్ నానికి తప్పట్లో. You don't come near. కుర్రోళ్ళంటే రచ్చయ్యాలి, పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి. సైడ్ ప్లీజ్. సైడ్ ప్లీజ్. లోకల్ స్కూటర్ లో లోకల్ ఎంట్రీ. వా అద్దరగొట్టేసానే బావా, మాస్ట్రో ఇళయరాజా గారి పాటలు వింటే ఎంత హాయిగా ఉంటుందో, ఈ మాస్ట్రో స్కూటర్ తోలుతుంటే కూడా అంతే హాయిగా ఉంది. రియలీ షాక్ అవుతున్నావు కదా? స్పాన్సరర్స్ రా మాత్రం పొగడాలి. అవును కరెక్ట్, సారీ మర్చిపోయింది. ఎవరది? చాలేరా, ఇంకా దిగండి, ఇంకా దిగండి. ఏంట్రా బిల్లా? పేమెంట్ ఫ్యాన్స్ దండ తీసుకెళ్ళండి. ఇలాంటి పేమెంట్ ఫ్యాన్స్ ని బ్యాన్ చేయాలి. ఇలాంటి బట్టలు, ఇలాంటి హెయిర్ స్టైల్ నాకు అలవాటు లేదంటే వినరే. ఏమైనా సరే మన పోడియంకి వెళ్దామా? ఈ బ్యాక్గ్రౌండ్ కి అసలు ఇంత వినయంగా మాట్లాడుతుంటే అసలు యువర్ టూ డౌన్ టు ఎర్త్ నాని. నీ హైట్ కి ఎవడైనా డౌన్ టు ఎర్తారా బాబు? పోడియంకి వెళ్దామా? పోడియంకి వెళ్దాం.
నాని నీకేం మాట అంటే ఆ మాట చెప్పాలి బస్. ఐఫా ఈసారి రేంజ్ బాగా పెంచారు. అవును రోయ్, పెద్ద సెట్ వేసారు. సెట్ గురించి కాదురా, లాస్ట్ టైం శిరీష్ నవదీప్ చేశారు, ఈసారి నువ్వు నేను వచ్చాంగా. అది కరెక్టే. అవును బావా, యా నాకు డౌట్. చెప్పు. లాస్ట్ ఇయర్ శిరీష్ ని నవదీప్ ఎందుకు పెట్టారు? బడ్జెట్ సేవ్ చేయడానికి. ఇయర్ నిన్ను నన్ను ఎందుకు పెట్టారు? మన ఆడియన్స్ సేవ్ చేయడానికి. సారీ. థ్యాంక్ యూ నాని. అవును బావా, నీకు ఒక విషయం తెలుసా? ఏంటి బా? నాన్ బాహుబలి రికార్డ్స్ అంటే ఏంటో విన్నావా? నాన్ బాహుబలి రికార్డ్. ఏంటి వినలేదా? బా నేను యాక్చువల్లీ లాస్ట్ 5 years గా బాహుబలి చేస్తూ వేరే కంటెంట్ ఏమి క్యాచ్ చేయలేదు బా. అవునా? ఏంటో చెప్పు, ఏంటి వాడారు? అరే రే, నువ్వు చాలా మిస్ అయిపోయావు అయితే. ఏంటి ఏం జరిగింది చెప్పు. మన చైతన్య సమంత ఎంగేజ్మెంట్ గురించి. ఏయ్, మా ఇంట్లో జరిగే మ్యాటర్ బస్ నాకు తెలియదేంటి. అవునా? నాన్ బాహుబలి రికార్డ్ అంటే ఏంటంటే, బాహుబలి సూపర్ హిట్ అయిపోయి బ్లాక్ బస్టర్ అయిపోయి రికార్డ్స్ అన్ని కొట్టేసిన తర్వాత మేమందరం చాలా సంతోషించాం. ఇక్కడి నుంచి రికార్డుల గురించి ఎవడు మాట్లాడు అని. బై హూస్ టాకింగ్? మళ్ళీ మొదలెట్టారు బావా ఎవరు? నాన్ బాహుబలి రికార్డ్స్ అని. ఎందుకంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే, బాహుబలి ఫస్ట్ వచ్చేసింది కాబట్టి ఇక నుంచి సెకండ్ వచ్చిందే ఫస్ట్ అంట నాన్ బాహుబలి రికార్డ్స్ పేరుతో. లాస్ట్ లో ఫస్ట్ వచ్చినవాడు తీసేసి మనం నాన్ ఫస్ట్ అని చెప్పుకున్నట్టు కదా? This is nonsense. Logic Hey, లేదు chip. బావ. ఏంటో ఇది? సంబంధం behave చేస్తున్నా. Fortune Sunflower Oil, IPA Utsavam, co-presented by Hero Maestro Edge and powered by Renault. Ladies and gentlemen, the first award for this evening is for playback singer female. ఎందుకు నన్ను చదవమంటున్నావు? బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్, అంతే కదా. దాని గురించి ఎందుకంత ఫీల్? అది అర్థం ఉంది, కంటెంట్ అర్థం ఉంది, నువ్వు చదువు just చదువు. హే యా హే యా హే, ఏదో తమిళనాడు నడిచిన ప్రాబ్లం బావా, నేనేదో క్రాస్ ఫైర్ లో ఇరుక్కున్నాను అంతే. Best Playback Singer Female. The nominees are సీతాకోక చిలకల గుంపు సుచిత్ర, ఊపిరి. పున్నమి పువ్వై Shreya Ghoshal, రుద్రమదేవి. వెన్నెల గువ్వై విహరిస్తున్నా. ఎందుకంటే నేను పక్కా లోకల్ గీతా మాధురి, జనతా గ్యారేజ్. నేను వాడే గాజులు కొకారై కళ్ళని ఓరమాస రెక్కల. ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఘడియగా పొది Shreya Ghoshal, కంచె. చిరాకు పడేటు పరారైందో ఈ సమయం కనబడక. నీ నవ్వే హాయిగా ఉంది. Shreya Ghoshal, సోగ్గాడే చిన్ని నాయన. మాయా ఏమైపోయింది. And ladies and gentlemen, to do these honors, we'd like to call upon stage Mr. Navdeep. అండ్ అదా శర్మ. Hey Navdeep, ఏమన్నా సరే ఈ అవార్డు ఇవ్వడం నువ్వేరా కరెక్ట్. ఏ పంచ్ నీ మీద ఉంది కాబట్టి లాజిక్ ఉంది బా. ఏమైనా మీ ఇద్దరు లాస్ట్ ఇయర్ నేను చేసిన దాన్ని చూసి ఆదర్శంగా చాలా బాగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. Thank you sir, thank you Navdeep. ఎవడి సాటిస్ఫాక్షన్ ఆడిది బతకని. Hello Hyderabad. The Fortune Sunflower Oil IFA Utsavam Award for Playback Singer Female Telugu goes to గీతా మాధురి ఫర్ జనతా గ్యారేజ్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు చందనం. అందరికీ నమస్కారం. చాలా 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 ఆనందంగా ఉంది ఐఫా అవార్డ్ వచ్చినందుకు. మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ గాడ్స్ అన్నమాట సింగర్స్కి. సో ఈ అవార్డ్ నాకు వచ్చిందంటే నేను ఆ పాట పాడినందుకు. ఆ పాట పాడానంటే దానికి కారణం మనందరికీ బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు. సార్ థ్యాంక్ యూ సో 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 మచ్. అవార్డ్ అనే కాదు, ఈ పాట రిలీజ్ అయ్యాక చాలా మంది నాకు మెసేజెస్ చేసి చాలా మందికి ఈ పాట చాలా ఇష్టం అనమాట. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ. ఈ పాట నాతో పాడించాలనే మీ ఒక చిన్న థాట్ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నేను సాగర్ గారితో పాడాను ఈ సాంగ్, అండ్ రామ్ జోగి శాస్త్రి గారు రాశారు.
అండ్ ఉదయ్ గారు రికార్డ్ చేశారు, కుట్టి ఉదయ్ రికార్డ్ చేశారు అండ్ పెద్ద ఉదయ్ గారు మిక్స్ చేశారు. హోల్ టీమ్ కళ్యాణ్ గారికి, కేపీ గారికి థ్యాంక్ యూ. అండ్ అఫ్ కోర్స్ ఈ పాట నేను పాడాను, ఇలా వచ్చాను అంటే మా ఫ్యామిలీ, మా గురూస్ అండ్ మై క్యూట్ స్వీట్ లవ్ నందు సపోర్ట్ అండ్ మా ఇన్లా సపోర్ట్, అందరి సపోర్ట్ ఉంది. వాళ్ళ వల్లే ఇలా వచ్చాను, ఇలా పాడాను. అండ్ థ్యాంక్ యూ ఐఫా ఫర్ ది అవార్డ్. థ్యాంక్స్ అ లాట్. ఒక్క లైన్ పాడితే ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేస్ క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సందనం. సెల్ నంబరే లేదు నాకు అస్సలే, డోర్ నంబరే మీకు ఇస్తలే. సెంట్ బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెడ్డ మోసలే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన నబాదబా ధాబాకి పరుగు తీస్తలే. డిస్కోలు పంపలు డిమ్ము లైట్ కొట్టిన మా బిత్తోపులోనే మేళం పెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులకు కారైకల్ అన్ని ఉరమసు లెక్కల. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులకు కారైకల్ అన్ని ఉరమసు లెక్కల. థ్యాంక్ యూ. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, నేను కూడా లోకల్. Best gift that we can give our children is right nutrition. Let us ensure we provide the right nutrition to our children. Let the 9 shine. ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే, సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే. పవర్ స్టార్ ఏమన్నా పవర్ స్టార్ సార్ దమ్ముంటే పెట్టుకోరా, దమ్ముందే పెట్టే.